అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంట్ను సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఏమని? జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ 2011లో 3,50,03,674 ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు 3,68,76,544 అని. అంతేనా పాలశంకర్ గారు? మీరు మీరు చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలో ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది. కానీ అట్లనే కొంచెం అట్లా లోపలికో మిత్రమా, ఒక శాంటిటీ మళ్ళీ అడుగుతా. అదే దాంట్లో కొంచెం ముందుకెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది. సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది 33 పేజ్ నెంబర్ 33. తీసినా? పేజ్ నెంబర్ 33 ఒకసారి చదువు మిత్రమా. ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? పర్సెంటేజ్ ఓసీ అని 21%. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేను ఇప్పుడు మిత్రుడు బీసీ నాయకుడిని నేను అడుగుతున్నా అధ్యక్ష. నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళు ఇక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళు ఇక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీలలో టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు. ముస్లిం ఎంత ఉన్నారు, వీళ్ళు ఎంత ఉన్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి 150 కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ 2 స్టిక్కర్లు వేసినా 1 స్టిక్కర్ వేసినా అంటే 2 సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న 2 స్టిక్కర్లు అతికించిన అధ్యక్ష బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని. ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో 100% మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఈరోజు ఇందులో మేము ప్రకటించే ఈరోజు ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో 100% మా ప్రభుత్వ అధికారులు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా, సరే దాని మీద పెద్ద చర్చ చేయదనుకున్నా, కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష పాల్గొన్న వాళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష. ఈ సర్వే 50 రోజులు జరిగింది, ఒక్కరోజు కాదు. ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్
కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల, పన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట, పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు పాయల్ శంకర్ గారు కూడా తెలవాలి, శ్రీమతి డికే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ. అధ్యక్ష, వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొన్ని మిత్రులను అందులో ఉన్న వాళ్ళని, ఏందా సారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు, ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే, అన్నా నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట, మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎక్కిస్తారని. 5వ పేజీలో ఏముంది అధ్యక్ష, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏమడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా, కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, 1931 కాదు అంతకంటే ముందు 1941, 51, 61, 71, 81, 91, 2001, 2011 ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 జనాభాని ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి జనాభాను లెక్కించడం, బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే 2021 జనాభా లెక్కలు ఈ రోజు వరకు 2025 సంవత్సరం జనవరిలో ఉన్నాం అధ్యక్ష. 21లో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు? ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు? దీనికి బాధ్యత ఎవరు? నరేంద్ర మోడీ గారిని జనాభాను లెక్కించమని ఎందుకు అడుగుతలేరు? ఆ జనాభాను లెక్కించమని, లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలి అని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఒకటి, వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి 10 సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచిపెట్టుకున్నది అధ్యక్ష త్రిజోరీలా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్న 10 ఏళ్ళు ఇట్లనే అబద్ధాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు. నేను అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం, మేము ఒకటే రోజులు చేసినాం, మేము చాలా పొడి చేసినాం, చింపేసినాం, లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే అని ఆ రోజు ఎంతో హడావిడి చేస్తారు. తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష. 7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు. ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు? ఈ డాక్యుమెంట్ను 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ డాక్యుమెంట్కు లీగల్ గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష? ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకున్నది డాక్యుమెంట్ను? అంటే ఒక కుటుంబం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు. ప్రజల కోసం మేము చెయ్యాలని ఈ రోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి 150 కుటుంబాలను గుర్తించి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ను పెట్టి రోజుకు 8 నుంచి 10 కుటుంబాలే ఒక్క రోజులో చేయమని అధ్యక్ష. 50 రోజులు నిరంతర ప్రక్రియ చేసి 50 రోజుల తరువాత 100కి 100% పారదర్శకంగా ఈ రోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి ఈ రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తారు అధ్యక్ష? 2011 జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు. ఇంత మించి అధికారిక డాక్యుమెంట్ లేదు. ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదో పట్టించడమే, సమాజాన్ని తప్పుదో పట్టించడమే. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674 మంది అధ్యక్ష. 2011 జనాభా లెక్కల ప్రకారం
ఈ రోజు మా ప్రకారము 3,70,00,000 పైచలకు జనాభా అధ్యక్ష. ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు. ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పడం తప్ప ఏ చర్చకు తావు లేదు. అందుకే దయచేసి మా మిత్రులను బలహీన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి. నరేంద్ర మోడీ గారిని 2021లో లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు. వాళ్ళు అడిగారు, వీళ్ళు లెక్కించరు. మేము అడుగుదామంటే సహకరించరు. ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు. దయచేసి ఇట్లాంటి అర్థం పర్థం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో 100% పారదర్శకంగా ఉంది. మిగతా 16 లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 16 లక్షల మంది వివరాలలో 3 లక్షల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష. 4-5 ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. ఎందుకు వివరాలు అందించలేదు? తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈ రోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి సహకరించండి. ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని, చంద్రశేఖర్ రావు గారిని, తారక రామారావు గారిని, పద్మారావు గారిని, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి, వివరాలు ఇవ్వండి. ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము. ఇన్ని సంవత్సరాల ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ను, బీజేపీని. మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలు నేను సవాల్ విసురుతున్నా. మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోని ప్రయోజనాలు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టింది, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా. ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానయ్య నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇంట్లోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది. ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన బర్తెగించి మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. मैं एमआईएम फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी साहब से मैं ये गुजारिश करना चाहता हूँ, ये जिस्ट ऑफ द 4 वॉल्यूम्स जो सरकार ने जितना कोशिश की है, मेहनत की है, सब कुछ कंपेल कर देके in the name of in the shape of statement we have given all the detail. Though if you are not satisfied with this statement, if you need
more information. There are 4 volumes. 3 volumes are for process. 4th volume is each individual data. I cannot disclose 4th volume or I cannot table that details. Why? Because the 4th volume is each individual data. It is contractual agreement between government and individual. So Data Privacy Act is there. I cannot disclose without their permission. If they give permission, I can table that report. Other than that data 4th volume where the individual's information is there, other than 3 volumes, I am ready to table that 3 volumes of the data. I don't have any issues. इसमें हेरा फेरी कुछ नहीं है, हम लोगों का कुछ हिडन एजेंडा भी नहीं है. हम लोग ट्रांसपेरेंट से ये जो काम कर रहा है, ये आज भी आप लोग पूछे नहीं, हम लोग खुद ये पूरा कार्रवाई किए, हम लोग कैबिनेट में पास किए और उसके बाद असेंबली में टेबल किए. ये हमारा आफ्टर ऑल इंटीग्रिटी एंड क्रेडिबिलिटी. हम लोग किसी को छुपाने के लिए आधा इंफॉर्मेशन देके बाकी का आधा छुपाने का नहीं है. ओनली वी आर वरीड अबाउट प्राइवेसी एक्ट, दैट्स ऑल. अदर देन हम लोगों को कुछ नहीं है. आज भी ना अपोजिशन पूछे नहीं, ना किसी ने पूछा भी नहीं. मैं खुद जिम्मेदारी से ये पूरा हाउस में मैं चर्चा को ले लिए, पूरा डिटेल्स दे दिए और आज स्टेटमेंट भी पूरे जिस्ट पूरा इंफॉर्मेशन इसमें 1 by 1 chronological, what is the process, what is the outcome, I have given everything. So again I wanted to tell my learner friend, सरकार कोई छुपाने का, सरकार को कोई भागने का इरादा नहीं है. आप लोग जो बोले हम लोग लीगली वेटिंग कर लेंगे. जो डेटा मैं टेबल कर सकता हूं सब कुछ टेबल करूंगा. इंडिविजुअल का जहां तक मुझे पता है, क्योंकि आई वाज एन पार्लियामेंट मेंबर व्हेन द बिल वाज पास्ड इन द पार्लियामेंट, डेटा प्राइवेसी एक्ट. अगर किसी इंडिविजुअल का कहीं पब्लिक डोमेन में कहीं पर हम लगाए, वो क्रिमिनल प्रोसिक्यूशन के लायक है. इसीलिए हम लोग टेबल नहीं किए. जो अकबर साहब ने जो पूछ रहा है, जो डिमांड कर रहा है, हम लोग टेबल करने के लिए तैयार है. और दूसरी बात रहा अकबर साहब, ये जो अगर हमारे मंत्री महोदय केटीआर ने पिछले जो मंत्री किया, ये ऑफिशियल डॉक्यूमेंट जो कह रहे हैं ना, इसके हिसाब से 33 पेज आप भी स्टडी करो. उनके हिसाब से 100% पॉपुलेशन, 51% बीसीस, 21% ओसीस, 18% एससीस, 10% एसटीस, मिला के 100%. इसमें मुस्लिम बीसीस भी इसमें, उसके एक पेज पलटा है तो एक पेज पलटा अकबर साहब. 34 पेज में मुस्लिम पॉपुलेशन दिया 11%. उन लोग मुस्लिम पॉपुलेशन ने दिया 11%, जो मेरा रिपोर्ट में 12.6% है. विदाउट 3.1% हम लोग सिस्टम में नहीं आया. 96.9% जो हम लोग जो रिपोर्ट किए, उसमें 96.9% में मुस्लिम पॉपुलेशन इज 12.56. मतलब परसेंटेज इंक्रीज हुआ, कम हुआ. और दूसरी बात रहा इंक्लूडिंग बीसी रिजर्व, इंक्लूडिंग मुस्लिम बीसीस आल्सो 51%. अगर ये 51% बीसीस, मुस्लिम बीसीस 10% है, 10% निकाले तो ये 40% हो जा रहा है. जो पिछले सरकार ने जो बीसीस का जो पॉपुलेशन दिखा है, तो आज मैं 46.25 दिए बीसीस के लिए. तो आप पॉपुलेशन के हिसाब से देख रहे, जो पॉपुलेशन सिस्टम में आया ये एक्यूरेट है. इसीलिए बीसी हिंदू प्रैक्टिसिंग बीसीस का पॉपुलेशन बढ़ गए, बीसीस मुस्लिम प्रैक्टिसिंग का भी पॉपुलेशन बढ़ गए. यहां पर कम हुआ ओसीस का, वो पिछले सरकार ने 21% दिया ओसीस का. मेरा रिपोर्ट में इंक्लूडिंग मुस्लिम ओसी प्रैक्टिस 15%, अदरवाइज 12% मेरा हिसाब में है. तो यहां पर कौन सी जाति को हम अन्याय किए? जो एक्चुअल डाटा हम दिखाए, हम पूरे दे दिए, हर चीज हम दिखाए. मुस्लिम का वो अपर कास्ट कौन है, मुस्लिम में बीसी कास्ट कौन है, मैं इन डिटेल टोटल पूरा दिखाए. तो आज बोल रहा है नहीं सरकार ने झूठ बोल रहा है. किसको भटकाने के लिए कोशिश कर रहे अध्यक्ष महोदय? इन लोग किसको क्यों झूठ बोलने के लिए कोशिश कर रहे? वो लोग काम नहीं करते, हम लोग किए. तो वो जो किया वो हम लोगों को ये कर रहे हैं. अध्यक्ष महोदय, मैं आज पूरा फिर एक बार मैं बोलना चाहता हूं. अध्यक्ष, ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు పబ్లిక్ 3,54,77,554 మంది. వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు. ఇది ఎంత అంటే 96.9%. ఇందులో ఎస్సీలు 61,84,319 మంది, ఇది 17.43%. వాళ్ళు అంతకుముందు ఎస్టీల శాతం 10% చూపించారు అధ్యక్ష. ఈ రోజు ఎస్టీలు 37,05,929, 10.45. ముస్లిం ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష. బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష 1,64,09,179 మంది అధ్యక్ష. ఎంతలో? 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష.
అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588 10.08 ఈ 46.25% 10.08% కలిపితే 56.33% అధ్యక్ష. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్ష రిపోర్ట్ ఉంది. 51% గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ABCD కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసిన అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకున్నారు వీళ్ళు పొడిచిండ్రని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు పోకు, నీ ఇప్పు నేను పోగుతా. ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోతే అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని? మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈ రోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడతామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడతామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇదంతా? ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతున్నారు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అధికారిక వెబ్సైట్లలో లేదు. కేవలం ఆ కుటుంబం వాళ్ళ ట్రెజరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు. మేము అట్లా చేయడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగినరో నివేదిక 4 వాల్యూమ్ల రూపంలో ఉంది. 3 వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది డీటెయిల్స్ ఉన్నాయి. 4వ వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వం కస్టోడియన్. ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా. ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్నా మొత్తం ఇస్తాం, కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం. దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో, మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో. మేము పక్కా సమాచారాన్ని సేకరించినాము. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 1.20 మాత్రమే పాపులేషన్ పెరుగుతా వచ్చింది. పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది. చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది. ఓన్లీ 1.2% ఓన్లీ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. దట్ ఈస్ వై 2011 the population is 3,50,00,000 plus. Today the population is 3,70,00,000 plus. That's all. This is what actual report. Why should I reduce the population? What is the point? నాకు పోయేదేముంది? ఈ రోజు 56% బీసీలు అని చెప్పిన 3 లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన 3 లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షల జనాలు. సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈయనల గురించి నేను ఎందుకు చెప్తుంటే అధ్యక్ష? మీరు ఈ రోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్తోనే మాట్లాడుతున్నారు. దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి. ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి.
ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలహీన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము, ఇంకా పకడ్బందీగా ఎట్లా అమలు చేద్దాము, రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్లా తీద్దాము, దానికి మీరు సూచన చేయండి, సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి. మీరు అందరూ అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా. వెళ్ళి రాహుల్ గాంధీ గారికి చెప్తా, పార్లమెంట్లో నిలదీయండి, తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని. అంతే తప్ప మిత్రుడు పాలు శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా, అబద్ధాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా. నేను మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. నేను ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి బయటకు కనిపిస్తాను కాదు, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నీకు తెలుసు, నీ మిత్రులకు తెలుసు. నేను నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్కరోజైనా నేను సెలవు తీసుకున్నానా, ఏ ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం, కమిటీ చైర్మన్, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు, మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు, అదర్వైజ్ ఆఫీసర్స్, మీరు ఏం కావాలన్న సభలోనే కాదు, సభ తర్వాత కూడా మీరు రాండి. ఫైనల్గా నా సూచన ఏంటంటే, ఎవరైతే ఇందులోకి రాలేదో, ఈ సర్వేలో భాగస్వాములు కాలేదో, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రాండి. చంద్రశేఖరరావు గారికి, తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారి మనసును అర్థం చేసుకోండి. ఆయన మనసు, ఆ పక్కలున్న మా మిత్రుడు గంగుల కమలాకర్ కూడా బాధపడుతున్నాడు. అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలేస్తాడు, మా సార్ లెక్కలకి వస్తలేడు, ఎల్లుడి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని. దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా, దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేమేదో లాభం ఆపేక్షించి చేస్తలేం. ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము. ఈ మంచి పనికి అందరు సహకరించండి. మీ నాయకులకు కూడా చెప్పండి, డిఫర్ అయితే డిఫర్ కానివ్వండి, నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను. కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది. దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనం అయింది. ఏ ఆలోచన, ఏ ఉద్దేశం బలహీన వర్గాలకు ఉందో, మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది. పర్పస్ను డిఫీట్ చేయకండి. పొలిటికల్గా నాతో డిఫర్ అయితే డిఫర్ కాండి. ఐ డూ అగ్రీ, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. యూ కెన్ ఆర్గ్యూ ఆన్ యువర్ ప్లాట్ఫామ్, ఐ కెన్ ఆర్గ్యూ ఆన్ మై ప్లాట్ఫామ్. బట్ ద పర్పస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇది రాజకీయాల కంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. దయచేసి నేను నచ్చలేదనో, లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది, నాకు కాదు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న 56% బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన వర్గాలు ఓట్లు లేకుండా మేము ఎమ్మెల్యేలు అయినామని చెప్పగలరా అధ్యక్ష? ఆ ధైర్యం ఉందా? ఇవాళ బలహీన వర్గాలు దళితులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నా అధ్యక్ష. ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ బలహీన వర్గాల, ఆ దళిత గిరిజన వర్గాలు మనల్ని గెలిపిస్తూ వచ్చినాం. మీరు ఎమ్మెల్యేలు అయిందా? బీసీల ఓట్లు లేకుంటే ఎమ్మెల్యేలు అయిందా? ఇవాళ బీసీల లెక్కలు వేసినప్పుడు మేము సర్వేలో పాల్గొనము, మాకు రేవంత్ రెడ్డి జుట్టు నచ్చలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నచ్చలేదు. రేవంత్ రెడ్డి కోసమా ఇది? రేవంత్ రెడ్డి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది బలహీన వర్గాల కోసము పనిచేస్తున్న విధానము, ఇది ప్రభుత్వము. ఈ ప్రభుత్వ విధానంలో బలహీన వర్గాలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి చిన్న చిన్న కారణాల చేత ఇంత పెద్ద లక్ష్యాన్ని బలహీనపరచకండి అని చెప్పి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను కోరుకుంటున్నా అధ్యక్ష. कुछ चीज़ें मैं बात करना नहीं चाह रहा था, मगर आप बार बार बोलने के बाद आपकी आवाज़ सुनकर लोग मुझे मैं गलत इन्फॉर्मेशन दे रहे हैं, ऐसा गलत फहमी में समझना ठीक नहीं है. मैं एक सबूत आपके सामने पेश करना चाहता हूँ. नामपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी में 59,000 वोट्स डबल एनरोल है बोल के पूरा डॉक्यूमेंट बना के म्यूनसिपल कमिश्नर का ने डॉक्यूमेंट पेंडिंग पड़ा हुआ है एक असेंबली कॉन्स्टिट्यूंसी में. आप चाहे तो एक बार रीच चेक करवा लो. ऐसे बहुत सारे जगह में ऐसा है कि कुछ लोग गांव में रहते, हैदराबाद काम करने के लिए इधर आ जाते, गांव में भी वोटर लिस्ट में लिखते और हैदराबाद में भी वोटर लिस्ट में इसीलिए लिखते लोग कि भाई कुछ वेलफेयर का कुछ मिले, कुछ काम मिले. ऐसा बहुत सारे वोटर लिस्ट में डबल है साहब. आप चाहे तो वो सॉफ्टवेयर का बारे में आपको पूरा जानकारी देता हूं. जितने भी नॉट ओनली दैट एरिया, आप देखो शेरलिंगमपल्ली, कुक्कटपल्ली, एलबी नगर एरिया में कभी भी 50% से वोटिंग ज्यादा नहीं हो रहा है, क्योंकि वहां के जो गांव से लोग आके यहाँ रहता है, चुनाव के लिए वो लोग वापस जा रहे गांव में वोट डालने के लिए. तो ये वोटिंग पैटर्न आप डबल एक बार अगर सॉफ्टवेयर है आप चेक करवा दो. आप चाहे तो मैं ऑफिशियली एक कमिटी डालता हूं, पूरा डबल वोटिंग कितना है इस राज्य में, पूरा डबल वोटिंग का फिल्टर करने के लिए मेरे कोई एतराज नहीं है. मैं इतना ही मैं आपसे कहना चाहता हूं, 2011 का लेक्का पक्का है, क्योंकि जो सेंसस लिए वो ऑफिशियल है, वो वोटर लिस्ट से और किसी से इधर से उधर से कोई ताल्लुकात नहीं है.
2011 के बाद सेंसस हुआ ही नहीं। जो भी आज हमारे हो रहे, हमारे ही सही डॉक्यूमेंट है। और दूसरी बात रहा, ये जो डॉक्यूमेंट वो पिछले सरकार ने जो बनाया, इसमें से एक पेज का ऑफिशियल, क्योंकि वो लोग अभी तक ऑफिशियल नहीं माना, इसीलिए मैं कोट नहीं किए, एक पेज कोट करना चाहता हूं मैं। उसमें से शेड्यूल्ड कास्ट स्पेसिफाइड कम्युनिटी पॉपुलेशन एज पर SKS 2024 इन तेलंगाना स्टेट। आज हम लोग एबीसी कैटेगराइजेशन जो एससीज का है, 59 कास्ट एंड सबकास्ट है अकबर जी, मगर सरकार के पिछले सरकार जो डॉक्यूमेंट बनाया एससीज के, एससी एंड एससी सबकास्ट का 82 कास्ट दिखा है। मैं ये गुजारिश करना चाहता हूं, मैं आपको ये डॉक्यूमेंट देता हूं, आप चाहे तो इंक्वायरी कमेटी डालो बोलते डालता हूं, आप जो बोले मैं वो करने के लिए तैयार हूं, राजी हूं। जो एससी में पूरा 59 कास्ट है, मगर पिछले सरकार ने जो बनाया 82 कास्ट है, उसके हिसाब से 82 कहां से लाएंगे भाई? यहां पर मैं एक बात बोलना चाहता हूं, इसी सीरियल में 61 में मोची है, MOCHI, 62 में भी मुच्ची है, MUCHI, कि जो मैनुअल जो चपरासी को, जो गधे को, घोड़े को, सबको सर्वे करने के लिए पिछले सरकार दे, तो मनमानी से जो लिखा वैसे ही मैं बोलता हूं, पंपंडा, मतलब वो लिखने में गलत किए तो इसका अलग कास्ट, उसका अलग कास्ट, सब कास्ट लिखते गए, ऐसे बहुत सारे छंछाटी, मतलब वो लिखने में गलत होकर एससी में पिछले सरकार जो SKS रिपोर्ट के बारे में बहुत तारीफ कर रहे थे ना अपने दोस्त, वो तारीफ किए सो वाले दोस्त बनाए सो डॉक्यूमेंट एससी में 82 सबकास्ट है बोल के डॉक्यूमेंट है भाई। मैं आज इसके बारे में उनको पूछना चाहता हूं, अगर 82 सबकास्ट तेलंगाना में एससी का रहा तो मैं अभी का अभी इस्तीफा दे के मैं निकल जाता हूं, क्योंकि इतना फालतू डॉक्यूमेंट बनाए, फालतू डॉक्यूमेंट के ऊपर फिर ऊपर से क्या दबा रहे हैं हम लोगों को। भाई ये डॉक्यूमेंट यकीन मत करो, 2011 पॉपुलेशन का लोग आगे हम जो कर रहे हैं हम कर रहे हैं। अगर आपसे कुछ हम लोगों को मदद करने के लिए, डॉक्यूमेंट सही बनाने के लिए आप जो हमको सजेशन देंगे, हम ओपन माइंड से है, हम लोग कुछ छुपाने का, अगर आप लोग सही, अगर आप बोले डॉक्यूमेंट टेबल करो, मैं तुरंत बोल दिया, मैं लीडर ऑफ द हाउस हैव टोल्ड वी डोंट हैव एनी ऑब्जेक्शन, ओनली डेटा प्राइवेसी एक्ट के सबसे जो नहीं रख सकता हूं, आपको भी यू नो बेटर देन मी, यू आर अ सीनियर लेजिस्लेटर इन दिस असेंबली फ्रॉम 99 to till 2004, यू आर कंटिन्यूअसली कंसेक्यूटिव इलेक्टेड रिप्रेजेंटेटिव है। हम लोग आ रहे जा रहे, कभी छुट्टी ले रहे हम लोग, मगर बिना छुट्टी आप अकेले ही आ रहे इधर। तो इसीलिए मैं साफ कहना चाहता हूं, हमारा ईमानदारी को आप गलत मत पकड़ो, हम ईमानदारी से काम कर रहे हैं, आप मदद दे दो, जो सुधारने सुधारेंगे, इसमें आप सबका, हमारा सबका जिम्मेदारी है। इसीलिए मैं डेटा बोले एक उसी के हिसाब से एक पेपर को देके, पेपर में आर्टिकल्स लिखो, दिस इज तेलुगु में बहुत जाने माने पेपर, वो पेपर का नाम नहीं लेना चाहता हूं क्योंकि वो लोग उनका क्रेडिबिलिटी मानेंगे। इसी में वही लोग जो एससी पॉपुलेशन 17.50, एसटी पॉपुलेशन 9.91, बीसी पॉपुलेशन 51.08, ओसी पॉपुलेशन 21.50, माइनॉरिटी पॉपुलेशन 14.46, ये पूरा मिला है तो कितना हो रहा सरकार आपको पता है? 114.45% है। ये 14% मैं कैसे लाऊं? ये वन ऑफ द पॉपुलर वेरी who is having highest credibility पेपर में पिछले सरकार देके जो लिखा है, इसमें सीधा कास्ट वाइज मतलब ऑलमोस्ट डिटेल्स वर्टिकल्स पूरा दिए, एससी एसटी बीसी माइनॉरिटी ओसी एंड माइनॉरिटी पूरा मिला है तो 114.45%। हम 100% के हिसाब से हम इतने दिन सरकार चला रहे हैं, हम स्कूल में पढ़े 100% के हिसाब से, हम एग्जाम लिखे 100% के हिसाब से, हमको मार्क्स मिले 100% के हिसाब से, 114% कहां से लाऊं अकबर साहब? मुझे क्यों मजबूर कर रहे बोलने के लिए बार बार? भाई हम लोग कोई ऐसा आपत्ति नहीं है, हम लोग किसी को तकलीफ देने का इरादा नहीं है, हम लोग कुछ ना कुछ सुधारने के लिए कोशिश कर रहे आप। और इसके आगे भी एसटी का एससी सब कैटेगराइजेशन का भी है, आप उसमें भी बोलना है, इसमें आप जो सजेशन देना है, अगर रिटर्न डॉक्यूमेंट भी अगर सबमिट किए हम लोग आप सजेशन लेंगे। अगर इसके अलावा भी ऑल पार्टी मीट बुलाओ बोले तो भी मैं सब फ्लोर लीडर्स को मैं बुलाता हूं, आपके जानकारी आपके सुझाव लूंगा, मैं सुधारने के लिए कोशिश कर रहा हूं, इसमें आप मदद दे दो। ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను
తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. అందరూ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష, తమరి అనుమతితో. అధ్యక్ష, ఇది అత్యంత కీలకమైన కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించాలనుకుంటుంది. సభ్యులందరూ కూడా సహకరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన ప్రకటనను, ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను సమర్థించవలసిందిగా కోరుకుంటూ తమరి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్న అధ్యక్ష. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నంబర్ 2017/2011 తేదీ 1/8/2024 కేసులో తీర్పు వెలువడింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది. గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా కమిటీని నియమించింది. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్చలు జరిపింది. ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను GO 8 ద్వారా ఏర్పాటు చేసింది. 60 రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున 2025 జనవరి 11వ తేదీన మరో 30 రోజుల పాటు ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉపకులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి. ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం దృష్టి పెట్టాలి. ఎస్సీలోని ఉప సమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనానికి సంబంధించి వివిధ కోణాలను పరిశీలించాలి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించాలి. రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాలలోని వివిధ ఉపసమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టవలసిన ఇతర చర్యలను సూచించాలి. 2024 నవంబర్ 11వ తేదీన విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించింది. 13/11/2024 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ రూల్స్ 1968లోని 4 సబ్ క్లాస్ 1B కింద నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్కు అప్పగించిన విధి విధానాల ప్రకారం ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. 2024 డిసెంబర్ 4 నుంచి 2025 జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కమిషన్ పర్యటించింది. మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 10 పూర్వపు జిల్లాలను సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. ఈ పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 4750 విజ్ఞప్తులను కమిషన్ స్వీకరించింది. వీటితో పాటు కొందరు వ్యక్తిగతంగా అర్జీలు అందించారు. కొందరు హైదరాబాదులోని విచారణ కమిషన్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా మొత్తము 8681 విజ్ఞాపనలను కమిషన్ అందుకుంది. వీటితో పాటు ఎస్సీల 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంటింగ్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది. వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ సమర్పించిన 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు అధ్యక్ష, ఎస్సీలకు సంబంధించిన 59 కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూపుల వారీగా ఎస్సీ కులాల పూర్తి వివరాలను కింద అనెక్చర్లో పొందుపరచడం జరిగింది. వీటి వివరాలను కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కేటగిరీ గ్రూప్ 1లో సామాజిక, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకోని షెడ్యూల్డ్ కులాల సంఖ్య 15 అధ్యక్ష. జనాభా 3288. ఈ జనాభాకు ఈ అనెక్సర్లో మిగతా డీటెయిల్స్ టేబుల్ చేసిన అధ్యక్ష, సభ్యులందరూ అది చూసుకోవచ్చు. వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను 18 ఉపకులాలను ఇందులో చేర్చింది అధ్యక్ష. వీళ్ళు 62.748% ఈ ఎస్సీ కులాలలో ఉన్న పర్సంటేజ్ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు 9% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలు 26 అధ్యక్ష. వీళ్ళు 33.963% పాపులేషన్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకు 5% ఇచ్చింది అధ్యక్ష. మొత్తము ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. వాళ్లకు 100% జనాభాలో 15% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 1 కేటగిరీ కింద వచ్చే 15 కులాలకు 1% ఇచ్చిండ్రు. గ్రూప్ 2 కేటగిరీ కింద వచ్చే 18 కులాలకు 9% ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కేటగిరీ కింద వచ్చే 26 కులాలకు 5%. ఈ విధంగా 15% రిజర్వేషన్ వివిధ ఉపకులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగ ఖాళీలను క్రమబద్ధంగా మరియు సమాన పద్ధతిలో భర్తీ చేయడానికి కమిషన్ ప్రిఫరెన్షియల్ మోడల్ ప్రతిపాదించింది అధ్యక్ష. గ్రూప్ 1లో నోటిఫై చేయబడిన మరియు భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్ అంటే గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయాలి. గ్రూప్ 2లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3 ద్వారా భర్తీ చేయాలి. అన్ని గ్రూపులలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే భర్తీ చేయని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ కింద భర్తీ చేయాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను కమిషన్ ఈ విధంగా సిఫార్సు చేసింది. గ్రూప్ 1కి ప్రతిపాదిత రోస్టర్ పాయింట్లు 7 అధ్యక్ష. గ్రూప్ 2లో వాళ్ళు ప్రతిపాదించిన రోస్టర్ పాయింట్లు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 అధ్యక్ష. గ్రూప్ 3లో ప్రతిపాదిత రోస్టర్ పాయింట్ అధ్యక్ష 22, 41, 62, 77, 91 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కమిషన్ క్రిమి లేయర్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు,
తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నవారిని ఇలాంటి స్థానాల్లో ఉన్నవారిని క్రిమి లేయర్గా పరిగణించాలని సూచించింది. ఈ వ్యక్తుల 2వ తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పైన పేర్కొన్న వాటిలో 1, 2, 3 సిఫార్సులను ఆమోదించింది. రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమి లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంటే అధ్యక్ష, క్రిమి లేయర్ విధానాన్ని రిజర్వేషన్లలో ప్రవేశపెట్టండి అని ఏదైతే కమిషన్ సూచన చేసిందో క్రిమి లేయర్ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు మంత్రివర్గము తిరస్కరించింది. ఈ విషయాన్ని సభ ద్వారా సమాజానికి అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని మా ప్రభుత్వం ఆశిస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించిన అనుబంధ వివరాలు ఉపకులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి అనేది కూడా డాక్యుమెంట్ పెట్టినాం అధ్యక్ష. దీన్ని మన సభ్యులందరూ కూడా దీన్ని చూసుకోవచ్చు. పూర్తి వివరాలను టేబుల్ చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, తమరికి తెలుసు, ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు, దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగ వర్గాలైన దళితులు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష, రద్దయిపోయినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి 7 మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు. జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజయ్ లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయడమే కాదు, రాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్లుగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను, వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో 2004లో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ 20 సంవత్సరాలలో నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది, నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్ గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష. మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు. చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళే కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 16 సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష. నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి వస్తే ఈ రోజున ఫిబ్రవరి 4, 2025ను నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ వర్గాలు ఎంతసేపు ఉన్నా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం ఆ పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో
సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి. వీటన్నిటిని విశ్లేషించడం, వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మా సహచర ఎమ్మెల్యేలు అందరినీ దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను, పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది, మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం. ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈ రోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు, లేకపోతే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు, ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం, వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభానాయకుడిగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు ఆలోచన చేయండి. వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి. ఈరోజు ఆయా తామాషా ప్రకారం, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా, ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే చాలా నిశితంగా గమనించి కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష. అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం. అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణన మీద కానీ, ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి, వారి ఇచ్చిన డైరెక్షన్, వారి ఇచ్చిన సూచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష. ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ, మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు, మనవాడు, మనం గొప్పగా మనవాడు అని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడ్గా ఉన్నారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈ రోజు నిరూపితమైంది. అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో ఈ రోజు మా పార్టీ, మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం. మంత్రివర్గ సభా నాయకుడిగా ఈ రోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులందరూ పూర్తిగా సహకరించండి. ఇలాంటి సామాజిక సమస్య, ఎన్నో రోజులు జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఈ సభ మొత్తం సహకరించుకొని ముందుకు వెళ్తే మిగతా రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఒకనాడు ఇదే సభలో నేను, సండ్ర వెంకట వీరయ్య గారు, సంపత్ కుమార్ గారు అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభా నాయకులు, ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది. కానీ ఈనాడు ఈ సభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను ఈ రోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము, ప్రజాస్వామ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు, నిజమైన పేదవాడికి, చివరి వాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే, ప్రభుత్వం యొక్క విధి విధానాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండ్రో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిపాదనను అందరూ మనస్ఫూర్తిగా ఆమోదించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంట్ను సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఏమని? జనాభా, హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ 2011లో 3,50,03,674 ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు 3,68,76,544 అని. అంతేనా
పాల్ శంకర్ గారు మీరు 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 చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలో ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టు, కానీ అట్లనే కొంచెం అట్లా లోపలికో మిత్రమా, ఒక శాంతిటీ మళ్ళీ అడుగుతా. అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది, సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది 33 పేజ్ నెంబర్ 33. తీసినా పేజ్ నెంబర్ 33 ఒక్కసారి చదవద్దు మిత్రమా. ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? పర్సెంటేజ్ ఓసీ అని 21%. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో కాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858, అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888, 10% అధ్యక్ష. నేను ఇప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళు ఇక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళు ఇక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే, ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీల టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు, ముస్లిం ఎంతున్నారు వీళ్ళు ఎంతున్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు, ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి 150 కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ 2 స్టిక్కర్లు వేసినా, 1 స్టిక్కర్ వేసినా అంటే 2 సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న 2 స్టిక్కర్లు అతికించడం అధ్యక్ష, బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని. ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో 100% మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష, మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఈరోజు ఇందులో మేము ప్రకటించే ఈరోజు ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో 100% మా ప్రభుత్వ అధికారులు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా, సరిగా దాని మీద పెద్ద చర్చ చేయొద్దు అనుకున్నా, కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష, పాల్గొన్న వాళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష. ఈ సర్వే 50 రోజులు జరిగింది, ఒక్కరోజు కాదు. ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్, కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల, తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట, పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు పాయల్ శంకర్ గారు కూడా తెలవాలి, శ్రీమతి డికే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ. అధ్యక్ష, వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంత మిత్రులను
అందులో ఉన్న వాళ్ళని ఏందా సారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే అన్నా నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట, మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎక్కిస్తారని. 5వ పేజీలో ఏముంది అధ్యక్ష, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారమే ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏమడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంత్రులు అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్గా, కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, 1931 కాదు అంతకంటే ముందు 1941, 51, 61, 71, 81, 91, 2001, 2011 ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి జనాభాను లెక్కించడం, బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే 2021 జనాభా లెక్కలు ఈ రోజు వరకు 2025 సంవత్సరం జనవరిలో ఉన్నాం అధ్యక్ష. 21లో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు కంటిన్యూస్గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు? ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు? దీనికి బాధ్యత ఎవరు? నరేంద్ర మోడీ గారిని జనాభాను లెక్కించమని ఎందుకు అడుగుతలేరు? ఆ జనాభాను లెక్కించమని, లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలి అని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి 10 సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచిపెట్టుకున్నది అధ్యక్ష త్రిజోరీలా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్న 10 ఏళ్ళు ఇట్లనే అబద్ధాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు. నేను అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం, మేము ఒకటే రోజులు చేసినాం, మేము చాలా పొడిచేసినాం, చింపేసినాం, లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందని ఆ రోజు ఎంతో హడావిడి చేశారు. తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష. 7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు. ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు? ఈ డాక్యుమెంట్ను 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ డాక్యుమెంట్కు లీగల్గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష? ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకున్నది డాక్యుమెంట్ను? అంటే ఒక కుటుంబం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు. ప్రజల కోసం మేము చెయ్యాలని ఈ రోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి 150 కుటుంబాలను గుర్తించి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ను పెట్టి రోజుకు 8 నుంచి 10 కుటుంబాలే ఒక్క రోజులో చేయమన్నారు అధ్యక్ష. 50 రోజులు నిరంతర ప్రక్రియ చేసి 50 రోజుల తరువాత 100% పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి ఈ రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తారు అధ్యక్ష? 2011 జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు. ఇంత మించి అధికారిక డాక్యుమెంట్ లేదు. ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదో పట్టించడమే, సమాజాన్ని తప్పుదో పట్టించడమే. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674 మంది అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం. ఈ రోజు మా ప్రకారము 3,70,00,000 పైచలకు జనాభా అధ్యక్ష. ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు. ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పుడు తప్ప ఏ చర్చకు తావులేదు. అందుకే దయచేసి మా మిత్రులను బలహీన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి.
నరేంద్ర మోడీ గారిని 2021లో లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు. వాళ్ళు అడగరు, వీళ్ళు లెక్కించరు. మేము అడుగుదామంటే సహకరించరు. ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు. దయచేసి ఇట్లాంటి అర్థం పర్థం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో 100% పారదర్శకంగా ఉంది. మిగతా 16 లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 16 లక్షల మంది వివరాలలో 3 లక్షల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇగో 4-5 ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. ఎందుకు వివరాలు అందించలేదు? తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి సహకరించండి. ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని, చంద్రశేఖర్ రావు గారిని, తారక రామారావు గారిని, పద్మారావు గారిని, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి, వివరాలు ఇవ్వండి. ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము. ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ ను, బీజేపీని. మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాల్ విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష.